ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్రావును 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. మరోవైపు భుజంగరావును కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన రాధాకిషన్రావుకు 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్రావును మరో వారం రోజుల పాటు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనను నేడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. మరోవైపు రాధాకిషన్రావుపై మరో కేసు నమోదైంది. సుదర్శన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించి తన ల్యాండ్ను మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారన్నది సుదర్శన్ ఫిర్యాదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాదు, టాస్క్